ఆయుష్మాన్ భారత్ అంటే ఏమిటి? పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు తెలుగు ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం చాలా ముఖ్యమైన గవర్నమెంట్ హెల్త్ స్కీమ్స్ అయిన ఆయుష్మాన్ భారత్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోబోతున్నాం. ఈ స్కీమ్ వల్ల ఎవరికి ఎంత ఉపయోగం, ఎవరెవరు ఎలిజిబుల్, ఎలా అప్లై చేయాలి, ఏ హాస్పిటల్లో ఫ్రీ ట్రీట్మెంట్ వస్తుంది, ఇంకా దీని లాంటి ఇతర స్కీమ్స్ ఏవి ఉన్నాయి, అన్ని సింపుల్ తెలుగులో తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని పూర్తిగా చూడండి. ముందుగా ఆయుష్మాన్ భారత్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రారంభించిన ఒక పెద్ద హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్. దీనిని చాలామంది పిఎంజేఏవై అంటే ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన అని కూడా అంటారు. ఈ స్కీమ్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే పేద మరియు మిడిల్ క్లాస్ కుటుంబాలకు పెద్ద మెడికల్ ఎక్స్పెన్సెస్ బర్డెన్ కాకుండా ఫ్రీ ట్రీట్మెంట్ అందించడం. ఈ స్కీమ్ ద్వారా ఒక కుటుంబానికి సంవత్సరానికి దాదాపు 5 లక్షల రూపాయల వరకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ అందిస్తుంది. అంటే ఆపరేషన్ అయినా, హాస్పిటల్ అడ్మిషన్ అయినా, సీరియస్ డిసీజ్ అయినా చాలా వరకు గవర్నమెంట్ ఎంపానల్డ్ హాస్పిటల్స్లో ఫ్రీగా ట్రీట్మెంట్ పొందవచ్చు. ఇప్పుడు చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే మనకి ఈ స్కీమ్ అప్లై అవుతుందా లేదా? దీనికి ఆన్సర్ ఏంటంటే మోస్ట్లీ రేషన్ కార్డు ఉన్న వాళ్ళు, చాలా ఫ్యామిలీస్ ఈ స్కీమ్కి ఎలిజిబుల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎస్పెషల్లీ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ కోసం ఈ స్కీమ్ తీసుకొచ్చారు. మీ పేరు ఎలిజిబుల్ లిస్ట్లో ఉందో లేదో చెక్ చేయడానికి అఫీషియల్ వెబ్సైట్లో ఆధార్ నంబర్ లేదా మొబైల్ నంబర్ ద్వారా చెక్ చేయవచ్చు. ఈ అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇప్పుడు ఈ స్కీమ్ ద్వారా ఏ ట్రీట్మెంట్ కవర్ అవుతాయో చూద్దాం. హార్ట్ సర్జరీస్, కిడ్నీ ట్రీట్మెంట్, క్యాన్సర్ రిలేటెడ్ ట్రీట్మెంట్స్, యాక్సిడెంటల్ ఎమర్జెన్సీ కేస్, డెలివరీ అండ్ మెటర్నిటీ సర్వీసెస్, ఐసీయూ ఛార్జెస్, డయాగ్నోస్టిక్స్, టెస్ట్, మెడిసిన్స్, ఇలా చాలా ట్రీట్మెంట్స్ ఇందులో కవర్ అవుతాయి. అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే పేషెంట్ దగ్గర డబ్బు లేకపోయినా క్యాష్లెస్ ట్రీట్మెంట్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం హాస్పిటల్ గురించి మాట్లాడుకుందాం. ఈ స్కీమ్ అన్ని ప్రైవేట్ హాస్పిటల్స్లో ఉంది. గవర్నమెంట్ అప్రూవ్డ్ హాస్పిటల్స్లో మాత్రమే వ్యాలిడ్ ఉంటుంది. మీ దగ్గరలో ఏ హాస్పిటల్ స్కీమ్స్ యాక్సెప్ట్ చేసిందో తెలుసుకోవడానికి వెబ్సైట్ లేదా హెల్ప్ లైన్ ఉపయోగించవచ్చు. కొన్ని రాష్ట్రాల్లో దీన్ని స్టేట్మెంట్ స్కీమ్స్తో కంబైన్ కూడా చేశారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ఆడియన్స్ కోసం కొన్ని స్టేట్స్లో ఆయుష్మాన్ భారత్కి సిమిలర్గా సెపరేట్ హెల్త్ స్కీమ్స్ కూడా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, కేర్ ట్రస్ట్, అలాగే తెలంగాణలో ఆరోగ్యశ్రీ. ఈ స్కీమ్స్లో కూడా పూర్ ఫ్యామిలీకి ఫ్రీ మెడిసిన్ ట్రీట్మెంట్స్ అందిస్తారు. ఎంప్లాయీస్కి స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ కోసం సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్, స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్. ఇప్పుడు అప్లై చేయడానికి మన దగ్గర ఉండాల్సిన మెయిన్ డాక్యుమెంట్స్ ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, మొబైల్ నెంబర్. నియరెస్ట్ మీ సేవ లేదా సిఎస్సి సెంటర్కి వెళ్ళి ఎలిజిబిలిటీ చెక్ చేసుకోవాలి, లేదా మొబైల్లోనే అఫీషియల్ వెబ్సైట్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. ఎలిజిబిలిటీ అయితే ఆయుష్మాన్ కార్డ్ జనరేట్ అవుతుంది. దాన్ని హాస్పిటల్లో చూపిస్తే ట్రీట్మెంట్ ప్రాసెస్ ఈజీ అవుతుంది. చాలామందికి ఫేక్ కాల్స్ వస్తాయి. మీకు 5 లక్షలు వచ్చాయి, ఓటీపీ చెప్పండి అని స్కామ్ చేస్తున్నారు. సో గవర్నమెంట్ ఎప్పుడు ఫోన్ చేసి ఓటీపీ అడగదు. కాబట్టి మీ ఆధార్, ఓటీపీ లేదా బ్యాంక్ డీటెయిల్స్ ఎవరికి చెప్పండి. అఫీషియల్ వెబ్సైట్ లేదా అఫీషియల్ సెంటర్స్ ద్వారానే అప్లై చేయండి. బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ స్కీమ్ వల్ల ఏంటంటే పూర్ ఫ్యామిలీస్కి ఫైనాన్షియల్ సపోర్ట్, ఎమర్జెన్సీ టైంలో కూడా హ్యూజ్ మెడికల్ రిలీఫ్, క్యాష్లెస్ ట్రీట్మెంట్, ప్రైవేట్ హాస్పిటల్ స్పేస్, పెద్ద ఆపరేషన్స్కి హెల్ప్. చాలా ఫ్యామిలీస్కి స్కీమ్ వల్ల అప్పులు కాకుండా ట్రీట్మెంట్ తీసుకోగలుగుతున్నారు. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. ఇంకా గవర్నమెంట్ స్కీమ్స్ అండ్ జాబ్ అప్డేట్స్, ఆన్లైన్ సర్వీసెస్, సిఎస్సి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఆయుష్మాన్ కార్డు ఉందా లేదా ఇప్పటికే యూస్ చేశారా? మీ ఎక్స్పీరియన్స్ని కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.